రేపటి నుంచి గణేష్ ఉత్సవాలు ప్రారంభమవుతున్న సందర్భంగా ఉత్సవ కమిటీ సభ్యులకు బొబ్బిలి రూరల్ సీఐ నారాయణరావు మంగళవారం కీలక సూచనలు చేశారు. మండపాలు ఏర్పాటుకు తప్పనిసరిగా అనుమతులు పొందాలన్నారు. డీజేల వలన గుండెపోటు వచ్చే అవకాశం ఉన్నందున నిషేధం విధించామన్నారు. సంబంధించి ఎటువంటి రుసుము కూడా చెల్లించాల్సిన అవసరం లేదు. మైక్ పర్మిషన్ తీసుకున్న తర్వాత 24 గంటలు మైక్ పెట్టి ఉంచాల్సిన అవసరం లేదు. ఉదయం నుండి రాత్రి 10 గంటల వరకు మాత్రమే మైక్ ఉంచి రాత్రిపూట ఎట్టి పరిస్థితుల్లో కూడా మైక్ అనేది వాడకూడదు. ఈ మైక్ పర్మిషన్ పేరుతో ఏదైతే ఎక్కువ శబ్దాన్ని ఇచ్చేటువంటి డీజేలు ఉన్నాయో ఈ డీజేలు అనేవి నిషేధించడం జరిగింది. డీజేల వల్ల మనిషి యొక్క ప్రాణానికి, అదేవిధంగా గుండెకి, చిన్నపిల్లలకి, గర్భిణీ స్త్రీలకి, ముసలి వాళ్ళకి ప్రమాదం ఉండేటువంటి అవకాశం ఉంది. కాబట్టి డీజేలు అనేవి ఈ సంవత్సరం నిషేధించడం జరిగింది. దయచేసి ఎవరు కూడా డీజేలు వాడొద్దు. అదేవిధంగా ఈ గణేష్ మండపాలకు వచ్చేటప్పుడు కానీ, గణేష్ నిమజ్జనానికి సంబంధించి కానీ ఎవరైతే వస్తారో భక్తులు విలువైనటువంటి ఆభరణాలు ధరించకుండా వస్తే బెటర్. ఎందుకంటే ఒక ఆభరణాలు పోయిన తర్వాత ఇబ్బంది పడడం అంటే ఆభరణాలు ధరించకుండా రావడం బెటర్. ప్రతి గణేష్ మండపాల దగ్గర కూడా సీసీటీవీలు అనేవి ఏర్పాటు చేయమని చెప్పడం జరుగుతుంది. ప్రతి గణేష్ మండపాల దగ్గర కూడా ఈ ఫైర్ ఫైటింగ్ ఎక్విప్మెంట్ ఏదైతే ఫైర్ యాక్సిడెంట్స్ జరుగుతాయో జరిగేటప్పుడు అవి ఆర్పడానికి అనుగుణమైనటువంటి నీరు గాని, ఇసుక గాని, లేదా ఇంకా వేరే టెక్నాలజీ ఉన్నటువంటి ఫైర్ ఫైటింగ్ ఎక్విప్మెంట్ ప్రతి మండపం దగ్గర కూడా ఉంచాలని కోరుతున్నాం. అదేవిధంగా ముందస్తుగానే ఎవరైతే గణేష్ మండపాలు పెట్టుకుంటున్నారో వాటిని ఆన్లైన్ లో పర్మిషన్ తీసుకోవాలి. ఆన్లైన్ లో www.ganeshutsav.net అనేటువంటి వెబ్సైట్ ద్వారా మీరు అప్లై చేసుకుంటే అప్లై చేసిన మరుక్షణమే దాన్ని పరిశీలించి వెంటనే పర్మిషన్లు ఇవ్వడం జరుగుతుంది. సో ఎవరైతే ఈ గణేష్ పర్మిషన్ తీసుకుని గణేష్ మండపాలు, పందిళ్లు ఏర్పాటు చేసుకున్నారో వాళ్ళు ఎన్ని రోజులు ఉంచుతున్నారు, ఎక్కడ ఏ ప్రదేశంలో వాటిని నిమజ్జనాలు చేస్తున్నారు అనేటువంటి సమాచారాన్ని ముందుగా ఇవ్వాలి. నిమజ్జనాలు చేసేటప్పుడు చిన్నపిల్లలు గాని, ముసలి వాళ్ళు గాని ఎటువంటి పరిస్థితుల్లో కూడా రాకుండా ఉండే విధంగా కమిటీ మెంబర్స్ చూడాలని కోరుకుంటున్నాం. సో మీరు గణేష్ ఈ పందిళ్ళు ఎన్ని రోజులైతే ఉంచుతారో అన్ని రోజులు కూడా మత సామరస్యం ఉండేటట్లు చక్కగా చూసుకొని ఎటువంటి శాంతి పద్ధతులకు విఘాతం కలగకుండా చూసుకునే విధంగా పాటించాలని కోరుకుంటూ